ఏపీ రాజకీయాల్లో వైట్ పేపర్ అంశం పొలిటికల్ హీట్ రాజేస్తోంది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 రంగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టులతో పాటు వివిధ రంగాల తాజా పరిస్థితి, వాటి అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే విధానాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు చంద్రబాబు. మొదట ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై వైట్ పేపర్ రిలీజ్ చేసిన బాబు ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అలాగే బాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే అమరావతిపై కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అమరావతి గత 5 ఏళ్లుగా ఎలా నిర్లక్ష్యానికి గురైందో వివరిస్తూనే అమరావతి పునర్వైభవానికి కేంద్రం సహకారం గురించి తెలియజేశారు. ఇదే వరుసలో తాజాగా విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు చంద్రబాబు నాయుడు. మూడో వైట్ పేపర్ ఇది. అది కూడా చాలా మందికి వైట్ పేపర్ అంటే మాకేంటి సంబంధం అనుకుంటారు. ఇవన్నీ వాస్తవాలు మీ ముందర పెట్టడం, యథార్థాలు మీకు తెలియజేయడం. మీరందరూ కూడా ఎన్ని పనులున్నా కామన్ మ్యాన్ కూడా, మామూలు పేదవాడు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఉద్దేశంతోనే తాను రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన కొద్దీ ఎన్నెన్నో అవకతవకలు బయటపడుతున్నాయని, ఏ శాఖను చూసినా తీవ్రమైన పరిస్థితులే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు కూడా రోజు రోజుకు ఎంత తవ్వితే అంత భయంకరంగా కనపడొస్తున్నాయి. ఎంత లోతుందో మాకే తెలియదు. ఓసారి చెప్తారు సముద్రంలోకి దిగితే తప్ప లోతు తెలియదని. ఆ పరిస్థితిలో ఉంది. ఇది ఒక డిపార్ట్మెంట్ని కాదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తాను 2019 వరకు విద్యుత్ శాఖలో కీలక మార్పులు తీసుకొచ్చానని చెప్పారు. 5,000 కోట్ల గ్రాంట్ ను తీసుకొచ్చానని, తన హయాంలోనే ఎక్కువగా విద్యుత్ ను అభివృద్ధి చేశామని చెప్పారు. దేశంలో ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ ఏపీలోనే వచ్చిందని గుర్తు చేస్తూ దానివల్లే డిస్ట్రిబ్యూషన్ పెరిగిందన్నారు. 14-19 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0 ఇక్కడ గ్రోత్, డిమాండ్ అండ్ కన్జంప్షన్ రెండు చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తే 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత బై డిసెంబర్ 2014కి పవర్ మేనేజ్మెంట్ చేశాం. అక్కడి నుంచి బై జనవరి 2018కి అంత సర్ప్లస్ తీసుకొచ్చాం. ఇక్కడ మీరు చూస్తే పీక్ డిమాండ్ 6,784 మెగావాట్ల నుంచి 9,453 మెగావాట్లకు పెంచాం, 39%. కన్జంప్షన్ 40,174 మిలియన్ యూనిట్ల నుంచి 54,555 మిలియన్ యూనిట్లు పెంచాం, 36%. నో పవర్ కట్స్, నో టారిఫ్ ఇంక్రీజ్. ఇప్పటికే విద్యుత్ కొనుగోళ్లలో భారీగా అవకతవకలకు పాల్పడినట్లు టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపించిన సంగతి తెలిసింది. గత ప్రభుత్వం హయాంలో పీపీఎల్లో అవకతవకలు, సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లలో అవినీతిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ రంగం ఎలా నష్టాల పాలైంది, ఎంత మేర నష్టాలు వాటిల్లాయో గణాంకాల సైతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు చంద్రబాబు నాయుడు. 32,166 కోట్లు పడింది. 2 అప్పులన్నీ అన్ని యూటిలిటీస్ కలిపి 49,596 కోట్లు. ఇవి కాకుండా ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం, అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం, ఇష్టానుసారంగా చేసిన దానివల్ల 47,741 కోట్లు పెరిగింది. మొత్తం మీరు చూస్తే 1,29,503 కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈ రోజుటికి 5 ఏళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది. హైడ్రో పంప్డ్ ఎనర్జీ పేరుతో కొన్ని సంస్థలకు వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు లబ్ధి చేకూర్చారనే అభియోగాలున్నాయి. స్మార్ట్ మీటర్ల కుంభకోణం, వ్యవసాయ మీటర్ల ఏర్పాట్లలో అవకతవకల్ని తెలియజేసిన చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీల్ని పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. అగ్రికల్చర్ సెక్టార్కు చెల్లింపులు చేయకపోగా టారిఫ్ ను పెంచి సామాన్యులపై ఆ భారం మోపారని ఆరోపించారు. గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది. అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం, అది గవర్నమెంట్ పే చేయాలి, అది పే చేయలేదు. గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్. మళ్ళీ అలాంటి వేరియేషన్ చేశారు. టోటల్గా వచ్చే కొందికి 32,166 కోట్లు అయింది. ఇందులో మీరు చూస్తే 8,180 కోట్లు
ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది. ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే ₹3.87 నుంచి ₹5.63 పెరిగింది. అంటే 45% డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జీ పెరిగాయి. పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు. పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది. అంటే 78-99% వాళ్ళ మీద పెరిగింది. ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూసి 29% పెరిగింది. అలాగే ఏపీలోని థర్మల్ పవర్ పై కూడా సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 21 మిలియన్ యూనిట్స్ని ప్రొక్యూర్ చేశారు. దానివల్ల భారం 4,895 కోట్లు. కృష్ణపట్నం స్టేజ్ 2 అది కూడా 800 మెగావాట్లు. 44 నెలలు డిలే అయిపోయింది. దాని కాస్ట్ వచ్చి మీరు చూస్తే ఎక్స్లవేషన్ 2,035 కోట్లు. ఇంకొక పక్క 12,000 మిలియన్ యూనిట్లు ప్రొక్యూర్ చేశారు. దీని కాస్ట్ 3,860 కోట్లు. మొత్తం ఇక్కడ చూస్తే ఇవన్నీ కలిపి టోటల్ డిలే అయిన దానివల్ల 12,818 కోట్లు. మధ్యలో తనకు పవర్ పోయి ఉండొచ్చు కానీ పవర్ సెక్టార్లో తాను తెచ్చిన సంస్కరణల వల్ల దేశమే బాగుపడ్డదని చంద్రబాబు పంచి విసిరారు. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. నేను సీఎంగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయితే 2,500 కోట్లో 3,000 కోట్లో నేను తీసుకొచ్చిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ బెనిఫిట్ అతనికి వచ్చింది. ఆ రోజు జరిగింది. 1995 నుంచి 2004 మధ్య ఏపీలో విద్యుత్ సంస్కరణలు చేపట్టామన్న చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో రెండో దశ సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. 2019 నుంచి 2023 మధ్య పాలనలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయని, అప్పులు ఎక్కువయ్యాయన్నారు. 2024, 2029 మధ్య మరోసారి తన హయాంలో మూడో దశ సంస్కరణలు చాలా అవసరమని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం లేనిపోని అగ్రిమెంట్లు చేసి కూర్చున్నారు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాం. పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఎట్టివ్వాలి, రిలయబుల్ ఎట్టివ్వాలి, అఫోర్డబుల్ రేట్స్ ఎట్ రావాలి. అదే సమయంలో ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఊహించిన పరిణామాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏదైతే ఒకప్పుడు 1.0 నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చాం, సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0 తీసుకొచ్చాం, ఇప్పుడు 3.0 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలనో, ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి, రీబిల్డ్ చేయాలి, ఈ మూడు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అన్నీ చెప్పినంత ఈజీ కాదని, ఇందుకోసం పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే అప్పులు కట్టాలి, వ్యవస్థను గాడిలో పెట్టాలి, మరోపక్క ప్రజలకు చెప్పిన విధంగా సంస్కరణలు తేవాల్సి ఉందని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. మొత్తానికి తన అనుభవాన్నంతా రంగరించి ఏపీలో పాలనపై చంద్రబాబు దృష్టి పెట్టడం శుభసూచకమని పలువురు పేర్కొంటున్నారు.